నమస్కారం. మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మే 1న ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన పాకా సత్యనారాయణ తన మీద ఉంచిన నమ్మకాలు నిలబెట్టుకునేలా పనిచేస్తానని వెల్లడి. మంగళగిరి మండలం బేతపూడిలో జనసేన రచ్చబండ కార్యక్రమం. అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో మే 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు మే 1వ తారీఖున నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, సభా ప్రాంగణం, సీఎం పర్యటించే గ్రామాల గురించి ఉన్నత స్థాయి అధికారులతో ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమైంది అన్ని శాఖల అధికారులు, జిల్లా స్థాయి, రెండవది ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి. మీ డిపార్ట్మెంట్ నోట్స్ తయారు చేసి రెడీగా ఉంటాం. ఏ డిపార్ట్మెంట్ అయినా రివ్యూ చేసే అవకాశం ఉంది. ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయినా ఆయన రివ్యూలో పిలిపించి మాట్లాడే అవకాశం. ఎందుకు పర్టికులర్గా అన్ని శాఖలు చేయాలంటే ఆ రోజు కార్యక్రమంలో సీఎం గారికి సమయం ఉంటుంది. 2 కార్యక్రమాలు ప్రధానమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికీ మనకు వచ్చిన సమాచారంలో మొదటిది హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అయిన మొదలు నేరుగా MSME పార్క్కి వెళ్తారు. MSME పార్క్ అంతా కూడా ఒకసారి బై రోడ్డే ఆయన చూడటం, అక్కడనే దాదాపు రాష్ట్రంలో 45 నుంచి 50 MSME పార్కుల్ని మన ఆత్మకూరు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారితో మనకు వచ్చేటువంటి అతిథులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కార్యాలయంలోని స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వస్తారు. ఇండస్ట్రీస్, MSME పార్కులకు సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి గారితో పాల్గొనే అవకాశం ఉంది. ప్రోగ్రామ్ ఏదైతే నడుస్తుందో అనుకోయి, లేకుంటే గవర్నమెంట్ నుంచి ఏం గైడ్ లైన్స్ వచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని నేను ఒక డిస్ట్రిక్ట్ నోట్స్, తర్వాత పర్టికులర్గా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ లెవెల్, అది అర్బన్ మున్సిపాలిటీ కావచ్చు, 6 రూరల్ మండలాలు కావచ్చు, వీటన్నింటిలో ఉన్నటువంటి పూర్తి నివేదికల్ని తయారు చేయండి, మీ దగ్గర ఉంచుకోండి. 30th ఈవినింగ్ అంతా ఒక కాపీ మా ఆఫీస్కి కూడా మీరు. అలాగే వీటన్నిటితోటి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మాత్రం డిసైడ్ అయింది. అక్కడి నుంచి నేషనల్ హైవే మీద డైరెక్ట్గా 8.2 కిలోమీటర్ మార్కుని ఆయన. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పాకా వెంకట సత్యనారాయణ మంగళవారం విజయవాడలో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పాకా వెంకట సత్యనారాయణ మంగళవారం విజయవాడలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పార్థసారథి, ఇతర నేతలు శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాకా మాట్లాడుతూ
4 దశాబ్దాలుగా తాను బీజేపీలో పనిచేస్తున్నానని, బీజేపీ పట్టణ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర నేతగా ఎదిగానని, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా, కేంద్ర మంత్రుల బృందానికి కన్వీనర్గా, క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్గా పనిచేశానని అన్నారు. వెనుకబడిన తరగతుల వారికి పార్టీలో ప్రాధాన్యత, పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు వస్తుందనేందుకు తాను రాజ్యసభకు ఎంపికవడమే నిదర్శనమని అన్నారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తారని ఆయన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాకా సత్యనారాయణను సీఎం అభినందించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతి రాజధానిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాల పునాదిపైనే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద రావి చెట్టు కింద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, 3 రాజధానుల పేరుతో రైతులను, ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అమరావతిని పునర్నిర్మించే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని వివరించారు. సిఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో రహదారులు, భవనాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే కూటమి అనేది ఏర్పడిందంటే అది కేవలం అమరావతి రైతుల త్యాగం, మీరు చూపించిన స్ఫూర్తి. ఎలా మర్చిపోగలుగుతాం చెప్పండి? ఎంత కష్టకాలంలో మీరు మీ కళ్ళ ముందే మీరు ఊహించిన ఒక స్వప్నం, మీరు ఏదైతే మన బిడ్డల కోసం భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ప్రభుత్వానికి మీరు ఆ రోజు నిలబడి విరాళాలుగా ఇచ్చేశారు మీ పొలాలు. దాన్ని విధ్వంస శక్తులు వచ్చి ఇష్టానుసారంగా ఇదేం రాజధాని, మేము 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఒక రాజధాని సరిపోదు ఆంధ్రప్రదేశ్కి అని ఒక వితంత వాదన తీసుకొచ్చి ప్రజల్లో ఒక ధైర్యం కోల్పోయే విధంగా. ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ. ఏ సందర్భంలోనైనా సరే ఒక అధికారి యూనిఫామ్ వేసుకున్నాడన్నా, ఒక పోలీస్ అధికారి అయినా, ఒక కలెక్టర్ అయినా, ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఒక విలువ ఉండాలి. మేము చెప్పిన మాటల్లో విలువే లేకపోతే, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ అందరికీ ఇచ్చిన మాటల మేరకు ఎకరం భూమి ఇస్తే మీకు ఇన్ని గజాలు మీకు ఇస్తాం, డెవలప్ చేసి ఇస్తాం, రోడ్లు వేసి ఇస్తాం, భూముల విలువ తగ్గకుండా మేము చూసుకుంటాం అని ఇచ్చిన మాటకి కావాలని తూట్లు పొడిచే విధంగా ఎంత విచిత్రం అంటే, ప్రణాళికబద్ధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్ని ఆపేసి, వేసిన రోడ్లు కూడా తవ్విచ్చేసి, ఇక్కడున్న కంకర కూడా ఎత్తుకుపోయి, గ్రావెల్ ఎత్తుకుపోయి, పైపులు ఎత్తుకుపోయి, కేబుల్ ఎత్తుకుపోయి, సో ఎక్కడైనా చూసినటువంటి పరిస్థితి చెప్పండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగిస్తాం మన పరిపాలన. పార్టీలతో సంబంధం కాదు. 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉండొచ్చు, 5 సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీ రావచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి,
అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది. దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా మిమ్మల్ని అవమానపరిచి మాట్లాడేవారో ఎట్లా మర్చిపోతాం చెప్పండి. 3 రాజధానులు నిర్మాణం చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము అందరం వచ్చాం, అక్కడ తిరిగాం. అంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ నిర్మాణం చేసుకున్నారు. విఐటి యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఏం అవసరం చెప్పండి, ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం, ఆ విధంగా బిల్డింగ్లు కట్టడం. ఉన్న రోడ్లు కూడా తవ్వేసి రోజుకి 50-60 బస్సులు వెళ్తుంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఆ బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి చేసి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రయాణం. కనీసం 30 నుంచి 40 వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న పరిస్థితిలో చిన్న చిన్న పరిశ్రమలు, టీ షాపులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, పూలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఉపాధి ఏ విధంగా కోల్పోయారు, మర్చిపోలేని రోజులు. మీ ఆవేదన, మీ బాధ ప్రతిరోజు మీరు ఏదో కలలు కానీ మన బిడ్డల్ని డాక్టర్ చేసుకుందాం, ఇంజనీర్ చేసుకుందాం, 2 ఎకరాల భూమి మన ప్రభుత్వానికి ఇచ్చాం అనే ఆలోచన, కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎంత నష్టం జరిగిందో మీరు చూశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాపాలు చేశారంటే అమరావతి విషయంలో రాష్ట్రం వెనకడిగేసింది, అంధకారంలో నెట్టేశారు. మంది ఒకరోజు 200 మంది మహిళలు వచ్చి మన జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ విధంగానే కూర్చుని వాళ్ళు ఆ రోజు ఎంతో బాధతోటి వాళ్ళు ఇచ్చిన భూముల గురించి, వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనే ఆశ ఏ విధంగా ఉండిందో, ఈరోజు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి, చివరికి కౌలు ఇస్తామనే డబ్బు కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారే. దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యమం చేస్తానంటే మరుసటి రోజే వేసేసారు డబ్బులు మీ ఖాతాలోకి. ఆ స్ఫూర్తితోటే మహిళలు కలిసిన రోజే, అదే రోజు రాత్రి మేము ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ ఉన్న నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా, చాలా తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మీకు బాధ్యత లేదా, మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి, ఈ రోజున ఎట్లా ఈ విధంగా విధ్వంసం చేస్తుంటే మనం ఊరుకోగలుగుతాం, మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉండాలి. ఎవరో చేసిన ప్రచారం ఒక కులానికే ఉపయోగపడింది, ఒక వర్గానికే ఉపయోగపడింది, కొంతమందికే ఉపయోగపడిందనే ఒక వితంత్ర వాదన తీసుకొచ్చిన దానికి మనం తిప్పికొట్టాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కొంచెం ఆలోచనలో పడి 2020 సంక్రాంతి కల్లా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులోకి వచ్చాము. అదే మొట్టమొదటి అడుగు మనం ఆ రోజు వేసింది. ఎందుకంటే అదే మీ కష్టాలు, మీరు నిలబెట్టిన కూటమి ఇది. ఆ రోజు వేసిన ఆ మొదటి అడుగు మనల్ని 2024 ఎలక్షన్లో ఇంత అద్భుతంగా మీ అందరూ కూడా ఓటేసి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏ విధంగా వీళ్ళిద్దరిని కలపాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం మర్చిపోబాకండి. దాని వెనుక మీ అందరి ఆలోచన, మీ కష్టం. అమరావతి అనే రాజధాని మనకి లేకపోతే అడ్రస్ లేనట్టు. మనకి ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ఒక పేరు చెప్పుకోగలుగుతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాం మనం? మొట్టమొదటిసారి కర్నూలు పెట్టారు, కర్నూలు నుంచి కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు, గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ విడగొట్టి మళ్ళీ చివరికి మనం అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకుందామని వచ్చాం. మీ అందరూ సహకరించారు. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఈ విధంగా 33,000 ఎకరాలు ఈ విధంగా భూసేకరణ అనేది అద్భుతమైన కార్యక్రమం. అది కేవలం మీరు నిలబడ్డారు కాబట్టి దయచేసి నేను చేతులు జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను, మీకు అనుమానాలు తెచ్చుకోబాకండి. మే 4 నిర్వహించే నీట్ పరీక్షకు కాకినాడ జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. మే 4 నిర్వహించే నీట్ పరీక్షకు కాకినాడ జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే 4 నిర్వహించనున్న నీట్ పరీక్ష నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై కాకినాడ కలెక్టరేట్లో ఏఎస్పీ మానిష్ పాటిల్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న సింహాచలం అప్పన్న దివ్యక్షేత్రంలో చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న సింహాచలం అప్పన్న దివ్యక్షేత్రంలో చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆమె తెలిపారు. సింహాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలకు లిఫ్ట్లో తీసుకువెళ్లి మరీ దర్శనాలు చేయిస్తామని సందర్భంగా ఆమె పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బోటు యజమానులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట పరిహారాన్ని 10,000 నుంచి 20,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బోటు యజమానులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పుటేరులో బోట్లపై ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటారు. ఏటిమొగ బోటు యాజమానుల కార్యాలయం వద్ద నుండి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరు గుండా బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఇప్పటికే చాలా మందికి లబ్ధిదారులకు వారి ఖాతాలో నగదు జమ అయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో వారిని జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవిస్తున్నారో వాళ్ళకి 2 నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కరికి 20,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద వేటాడపడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు వీళ్ళందరూ కూడా ఈ రోజున. దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారండి. ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరైనా పట్టించుకున్నారంటే ఈ రాష్ట్రానికి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు, ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, గతంలో కూడా 2 రకాలుగా జీవిస్తుంటారు వీళ్ళు. కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు, జీవిస్తారు ఏటాడుకుని, కొంతమంది చెరువుల మీద జీవిస్తూ ఉంటారు. అలాంటిది 2 రకాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాడు బతికే వాళ్ళకి బోట్లు ఇచ్చారండి, వలలు ఇచ్చారండి, ఇంజిన్లు ఇచ్చారండి, నావలు ఇచ్చారండి, అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసి బలపరిచారు. ఆ రోజున పూర్వం ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాదు. మొట్టమొదటి 96 తుఫాన్లో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా సాయం చేస్తారు. అలాగే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా చెరువుల మీద చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఇచ్చారు ఆయన. ఆ చేప పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ అవి పట్టుకోవడానికి వలలు ఇచ్చేవారు ఆయన. వలలు ఇవ్వడం కాదు, మళ్ళీ అవి పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు ఉండాలి, నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్సులు ఇచ్చేవారు. దూరం పట్టుకెళ్ళాలంటే మార్కెట్లకి మోపడ్లు ఇచ్చారు, వ్యాన్లు ఇచ్చారు. ఆ విధంగా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు, చెరువుల మీద ఆధారపడే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. ఏమండి, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారండి ఈ కులాన్ని. ఎలా నిర్లక్ష్యం చేస్తారంటే మీ అందరికీ చెప్పాలి, ఈ మాట తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎందుకంటే కొద్దో గొప్ప ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళకి కూడా తెలియాలి. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కొప్పల్లోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైతే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షిస్తారని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కొప్పల్లోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైతే ఆయన సీఎంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షిస్తారని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నించారు. వైసీపీకి 19 మంది కౌన్సిలర్ల బలం ఉన్న చైర్మన్ ఎన్నికలని తెలియగానే ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా బెదిరించి భయపెట్టి ఒక్కో అభ్యర్థికి 50 లక్షల రూపాయలు ఆఫర్ చేసి బలవంతంగా వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్నారన్నారు. ధైర్యం ఉంటే టీడీపీకి ఓటు వేసిన వారు రిజైన్ చేసి మళ్లీ గెలిచి చైర్మన్ పదవి తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై హైకోర్టులో కేసు వేసి వారి పదవులు పోయేలా చేస్తామని, రాబోయే ఎన్నికల్లో కుప్పల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంప్లీట్గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి లభ్యపరిచి వారిని భయపెట్టి బెదిరించి ఈరోజు
మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పును ధిక్కరిస్తూ ఈరోజు 8 మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్నతోనే మేము ఉంటాము అని మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి. ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరూ కూడా సంతోషించేటటువంటి వారు. ఇది చాలా హేయమైన చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాండి అని చెప్పినాడు. అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి, వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. దౌర్జన్యకాండ చేసి కనీసం మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరిని కూడా హాల్లోకి కూడా ఎంటర్ కానికుండా వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా మరి వీళ్ళందరినీ ప్రలోభ పెట్టి, వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి, వాళ్ళ ప్రాణాలను బెదిరించి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి వాళ్ళందరినీ కూడా ఈరోజు మన పార్టీకి అగెన్స్ట్గా ఓటేయడం కూడా జరుగుతూ ఉంది. జనరల్గా విప్పుని ధిక్కరించకూడదు. ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు. ఆ ఫేస్ వాల్యూ అనేది పార్టీకి ఉంటుంది కాబట్టి మన పార్టీని విప్పుని ధిక్కరించినటువంటి ఈ 10 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. విప్పు ధిక్కరించినందుకు వాళ్ళకి విప్పు సర్వ్ అయింది. సర్వ్ అయిన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. విప్పుని ధిక్కరించినందుకు హైకోర్టులో వాళ్ళ మీద మేమే పిటిషన్ వేసి వారు ఏదైతే ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో ఆ ఆఫీస్ని హైకోర్టు ద్వారా ఆ ఆఫీస్ని తీసేసే విధంగా, వాళ్ళకి ఆ కౌన్సిలర్ పదవి ఉండకుండా చేసే విధంగా. మహిళలను వేధింపులకు గురిచేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్పై కఠిన చర్యలు చేపట్టి ఆయనకు తగిన శిక్ష పడేలా చూడాలని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తి డిమాండ్ చేశారు. మహిళలను వేధింపులకు గురిచేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వహీద్పై కఠిన చర్యలు చేపట్టి ఆయనకు తగిన శిక్ష పడేలా చూడాలని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తి డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, యువతులు, బాలికలపై దాడులు పెరిగిపోయాయన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వహీద్ ఓ మహిళను 2వ వివాహం చేసుకోవడమే కాకుండా పలువురు మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత మహిళ తనకు న్యాయం చేయాలని అడిగితే ఆమెతో పాటు ఆమె బంధువులపై విచక్షణ రహితంగా దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అన్ని పర్సనల్ ఫోటోలు, పెళ్ళైనాక తాళి కట్టిన ఫోటోలు తీశారు కానీ బెడ్రూమ్ అన్ని తీసి ఆమెను ఏమనకుండా టార్చర్ పెడతా ఉన్నాడు. ఆమె ఏదో సంసారం కదా అని గుట్టుగా పోతా ఉన్నది. ఇప్పుడు ఆమె న్యాయం అడిగేలోగా ఆమెకు థ్రెడ్ అంటే చంపాలన్నట్ల ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేస్తున్నారు. ఆమె వాళ్ళ 1 గంటకు స్టేషన్ కాడ ఆమె మెడికల్ స్టోర్లో మందులు తీసుకుంటా అంటే ఆమె వాళ్ళ తమ్ముడిని వాహిద్ అనే ఆయన అనుచరులు తెలుగుదేశంలో మెంబర్షిప్ తీసుకున్న మాసాపేటలో ఎవరో ఆ అమ్మాయి చెప్పింది, శివ అని కొంతమంది ఇంకా 2-3 పేర్లు చెప్పింది. వాళ్ళందరూ వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తా అంటే రక్తం కారుతూ ఉంటే కూడా 1 టౌన్ పోతే కేసు కూడా తీసుకోలేని పరిస్థితి. అంటే పోలీసులు కూడా న్యాయం లేదు, ఆడవాళ్ళకి న్యాయం చేయాలని లేదు, ప్రభుత్వానికి న్యాయం చేయాలా, తెలుగుదేశంలో కార్యకర్తలకు, లీడర్లకు న్యాయం చేయాలని ఉంది. మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో ఎంతెంత పెద్ద మాటలు చెప్పారు. మహిళలకు రక్షణ కావాలా, స్వచ్ఛమైన ప్రభుత్వంలో పరిపాలన చేయాలా, గంజాయి ఉండకూడదు, ఆడవాళ్ళ మీద హరాస్మెంట్ ఉండకూడదు అని చాలా గొప్పగా చెప్తే నేను నిజంగా చాలా బాగా మాట్లాడింది మాధవి ఆమె అసెంబ్లీలో అనుకున్నాం. కానీ తన పిఏ వాయిద్ అనేవాడు ఒక్కరిని కాదు 3-4 ఇట్లనే
టార్చర్ చేసి ఇట్లనే దేనికి వచ్చినా కూడా వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళతో ఈ లైంగిక దాడులు చేస్తా అన్నాడు. మరి ఇవి తెలియవా? 10 నెలలోనే 4-5 మంది బాధితులు ఉంటే ఇంకా ఈ 4 ఏళ్ళు ఎంతమందిని చూడాలా? ఈనాటి ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశము నిన్న జరిగిన ఘటన మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పిఏ వల్ల నిన్న కడప జిల్లాలో జరిగిన అరాచకాన్ని ఒకసారి 10 మందికి తెలియజేసి దాని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని మా తరపున కోరుతున్నాము. వాహిద్ అనే అతను తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటన్నిటితో ఇల్లీగల్ యాక్టివిటీస్ మీన్స్ ఇల్లీగల్ అఫైర్స్ వాటన్నిటి వల్ల సొసైటీలో చాలా చెడ్డ పేరు తెచ్చాడు. తర్వాత బహిరంగానే తన వైఫ్ను వాళ్ళ సొంత వైఫ్ అన్నను బహిరంగానే నడి రోడ్డు మీద వెంటబడి మరి తరిమి కొట్టడం అనేది నిజంగా రోజు రోజుకు దిగజారిపోతున్న కాన్స్టిట్యూషన్ను సరిదిద్దాల్సిన ఒక కూటమి ప్రభుత్వము దాన్ని వెక్కిరించేటట్లు చేస్తుంది. సీరియస్గా చెప్పాలంటే రోజు రోజుకు సొసైటీలో పెరుగుతున్న అరాచకాలు దేనికి దారి తీస్తున్నాయో అర్థం కావటం లేదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గాంజా అంటూ గాంజా మీద మాట్లాడే ముందు తన సొంత జిల్లాలో ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి అందరికీ సరైన న్యాయం చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే 1న ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన పాకా సత్యనారాయణ తన మీద ఉంచిన నమ్మకాలు నిలబెట్టుకునేలా పనిచేస్తానని వెల్లడి. మంగళగిరి మండలం బేతపూడిలో జనసేన రచ్చబండ కార్యక్రమం. అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో మే 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.